నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గాంధీ సరోవరు ప్రాజెక్టు ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ముసుగులో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న బీఆర్ఎస్. ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకోబోమన్న బీజేపీ. సీఈసీపై పార్లమెంటులో విపక్షాల అభిశంసన తీర్మానం నోటీసులు. జ్ఞానేష్ కుమార్పై పక్షపాతం, ఓట్ల తొలగింపు వంటి 7 అభియోగాలు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేలా కేంద్రం చర్యలు. 1,00,000 కోట్లతో ఆర్థిక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్న నిర్మల. ఋతుక్రమ సెలవులు తప్పనిసరి చేయాలన్న పిల్ కొట్టివేత. అలా చేస్తే మహిళలకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరన్న సుప్రీంకోర్టు. ఇరాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్. వచ్చే వారం ఇరాన్పై భీకర దాడులు చేయనున్నట్లు వెల్లడి. దేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ కొరత లేదన్న కేంద్రం. అవసరం లేకున్నా బుకింగ్ చేయవద్దని సూచన. వరుసగా 3వ రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 1,470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.